అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ సీజన్ 9 అయితే ఇంకొద్ది గంటల్లో అయిపోయే క్షణాలు ఆసనం అయిపోయాయి. అండ్ విన్నర్ ఎవరు ఏంటనేది కూడా తెలుస్తుంది. ఇక టాప్ 5 కంటెస్టెంట్లుగా సంజన, తనూజ, ఇమాన్యుయల్, డిమోన్, పవన్ అండ్ కళ్యాణ్ పడలా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ముందు నుంచి ఈసారి సీజన్ విన్నర్ ఎవరు అంటే ఖచ్చితంగా తనూజ పేరేగా అసలు బాగా వినిపించింది. కానీ తనూజకి గట్టి పోటీ ఇస్తూ దూసుకొచ్చేసాడు కళ్యాణ్ పడాలా. కామనర్గా అడుగుపెట్టాడే కానీ విపరీతమైన ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నాడు. తన వ్యూహం మార్చి టాస్కుల మీద టాస్కులు అదరగొట్టేసి మాట తీరుతో జనాలను కట్టిపడేశాడు. ఇక హౌస్లో కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు స్నేహితులుగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. అయితే ప్రేక్షకులతో పాటు అటు సెలబ్రిటీస్ సైతం ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కోసం సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా కళ్యాణ్కి అయితే పెద్ద ఎత్తున సపోర్ట్ లభిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ, సోహెల్, బిందు మాధవ్తో పాటు అగ్ని పరీక్ష టీం అందరూ కూడా కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నారు. ఇక సీరియల్ స్టార్స్ ఎక్కువగా తనూజకి మద్దతు ఇస్తారు, ఎందుకంటే ఆ కేటగిరీ ఇది వేరు కాబట్టి. కానీ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన శ్రీ సత్య అండ్ యష్మి మాత్రం ఇన్స్టా లైవ్లో తనూజ గురించి సంచలన కామెంట్స్ చేస్తున్నారు. సత్య, నువ్వు ముద్దమందారంలో యాక్ట్ చేసి కూడా ఇలా మాట్లాడుతున్నావంటే నువ్వు తనూజను చూసి కుళ్ళుకుంటున్నావని అర్థమైందని ఓ అభిమాని కామెంట్ చేశాడు. గట్టి కౌంటర్ ఇచ్చింది తెలుసా శ్రీ సత్య. ఏమనంటే, బ్రో నువ్వు చూడండి నేను చూసా, అందుకే ఇలా మాట్లాడుతున్నా, జల్సీ అయిపోవడానికి ఏముంది అక్కడ అంటూ రియాక్ట్ అయింది. ఇక యష్మి మాట్లాడుతూ ఏమందంటే, జలసీ గురించి చెప్పాలంటే మా దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ నోరు మూసుకొని ఉన్నామంటే అది మా విఘ్నత. ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళల్లో కొంతమంది బయట చూసాను నేను, వాళ్ళు ఎట్లుంటారు ఏంటి అనేది, వాళ్ళ చరిత్ర నాకు బాగా తెలుసు. అందుకే మా సపోర్ట్ కళ్యాణే, అతడి బిహేవియర్ చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఎలాంటి గేమ్ ఆడకుండా కేవలం పిఆర్ పెట్టుకోవడం వల్లనే తనుజ ఇప్పుడు టాప్లో ఉంది. అలా పిఆర్లను పెట్టుకొని తాము కూడా విన్ అయ్యే వాళ్ళం, పిఆర్ కోసం అంత ఖర్చు చేసే డబ్బు మా దగ్గర లేదంటూ చెప్పుకొచ్చారు. అంటే ఎంత నెగిటివ్ ఉంది అనేది అర్థమైపోతుంది. మొత్తానికి శ్రీ సత్య అండ్ యష్మి మాత్రం కళ్యాణ్ను గెలిపించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు అండ్ గెలిపించండి అని చెప్పుకొస్తున్నారు.